గమనించండి, ఆగస్ట్ 10వ తారీఖు అనగా వచ్చే ఆదివారం తైలాభిషేక పండుగ. మరి దైవజనుడు దేవదాసయ్య గారు క్రమమునకు ప్రాధాన్యత ఇచ్చిన వారై ఉన్నారు. మిషనుని క్రమముగా సమస్తమును అమర్చి మిషనును దైవజనులు స్థాపించి మనకు అందించారు. కాబట్టి దైవజనుడికి గుంటూరులో ఒక మీ వంటి భక్తురాలు దర్శనం తెలియచేయగా ఆ దర్శనానుసారముగా మోషే సుఖోపవాస దినములు, అలాగే ముగింపు ప్రోగ్రాం ప్రభువుని అడిగి మరి సన్నిధి పరులు దైవజనులు ఆ క్రమమానుసారముగా 10వ తారీఖు ఎలాగూ ముగించుకోవాలి అని దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్పాడంట సన్నిధి పరులకి. మన పుస్తకాల్లో ఉంది, మీకు దేవుని వార్త అందించి దేవునికి మార్గం చూపించి అనేక వరాలు అనుగ్రహించి రాకడ సిద్ధపాటు కొరకైన తర్బీదు మీకు ఇచ్చిన దైవజనుని మీరు సన్మానించండి. ఎవరిని? దైవజనుని సన్మానించండి. ఎలాగో సన్మానించాలి అంటే తైలాభిషేకం. తైలం అంటే నూనె, అభి అంటే గుర్తు, షేక్ అంటే గొప్ప. మీరు తైలముతో దైవజనుని గొప్ప చెయ్యండి, దైవజనుని ఘనపరచండి. అలాగే దైవజనుని శిరస్సు మీద మీరు చెయ్యి ఉంచొద్దు, మీరు చెయ్యిపై నుంచి తైలం వేయండి అన్నారంటండి ప్రభువు. కాబట్టి ఆ క్రమమానుసారం ఆగస్ట్ 10 దైవజనుని, మరోసారి చెప్తున్నా, దేవదాస్ అయ్యగారిని ఘనపరచమని పరలోకం సన్నిధి పరులకు చెప్పటం బట్టి వారు చొరవ తీసుకొని దేవుడు చెప్పాడంటే దైవజనుడు ఏ మాట కూడా కాదనేవారు కాదంటండి. అది అవునా అనొచ్చు, కావనొచ్చు, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ దేవుడు చెప్పారంటే లోబడేవాడంటండి. తర్వాత చెప్పిన వాళ్ళు సత్యవంతులైతే, దీవెన అబద్ధికులైతే వారికి తగిన ప్రతిఫలం వారి తర్వాత వస్తుంది లేండి. ఎందుకంటే అయ్యగారి యొద్ద అబద్ధాలు ఆడకూడదు కాబట్టి. వినండి, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే 10వ తారీఖు దైవజనుని ఘనపరచాలి. దైవజనునికి జరిగిన అభిషేకమును జ్ఞాపకం చేసుకుని మనము కూడా మన తండ్రిని గొప్ప చెయ్యాలి. అది ఈవేళ గోదావరి ప్రాంతంలో మరి ముఖ్యంగా బయలు మిషను యాజకులే విస్మరించి తైలాభిషేకం బదులు పైసలాభిషేకం కొరకు వచ్చిన వాళ్ళందరికీ పోసేయటం ముంచేయటం, మరి ఒకలాంటి వెకిలి ప్రక్రియ. స్త్రీలైన వారు తల కొంగు తీసేసి మరి కురులు ఎరబోసుకొని, వీరేమో గుప్పుళ్ళు నూనె పోసేసి అంత నూనె మయమైపోయి ఒక అల్లరి కలిగిస్తూ ఉన్నారన్నమాట అండి. మరి కొంతమంది అడుగుతున్నారు, ఏం మీరు చెప్పరా అంటున్నాడు. నేను చెప్తున్నానంటానికి ఇదే సాక్ష్యం. అలాగూ చెయ్యకూడదు, చెయ్యరాదు. యాకోబు పత్రికలు ఉండే తైలము రాసి ప్రార్థన చేయవలను. గుప్పులు పోయటం కాదు. పెళ్ళిలో పోసుకుంటారు అక్షంతలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద. అది కాదు పద్ధతి. అందుచేత మిమ్మును బట్టి నా నామం అన్యుల ఎదుట దూష్యంపడుతుంది. అలాగూ ఈవేళ బయలు మిషను వెకిలి అవుతుంది 10 మంది ముందు. ఏమి చదువుకున్న వాళ్ళు చెప్పరా అంటారు. నేను చెప్తున్నా, వాళ్ళు వెండరు, వారికి అవసరమైంది పైసల అభిషేకం. కాబట్టి అక్కడ డబ్బా ఉంటుంది అంటండి, డబ్బాలో పైస టింగుమనేస్తే వీళ్ళు కింగుమని తైలం పోస్తారు. వాళ్ళు తుడుచుకుంటా ఒళ్ళంతా పూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇది వెకిలి ప్రక్రియ. దైవభక్తులారా, మా అభిషక్తులు చేస్తూ ఉన్నా మరి బోధకులైన వారు 2 శిక్ష అంట. మా మటుకు మమ్మల్ని వదిలేసేయండి, కానీ మీరు మటుకు
విచక్షణతో ఆలోచించి ఆ వేళ చెప్పబడింది ఏంటి, చేయవలసింది ఏంటి అని మీరు గుర్తుపెట్టుకొని అలాగ చేయండి. మరి గుంటూరులో ఎప్పుడు నా స్పృహ తెలిసి, నాకు ఊహ తెలిసి ఎప్పుడు అలాగే ఎవడు చేయలా. ఎవడైనా ఆ వేళ దైవజనుని తలంచుకునేవాడు. మరి మా తాతల కాలం నుండి దైవజనుని గొప్ప చేసేవాడు, దైవజనుని బట్టి దేవుని మహింపరిచేవాడు ఈ ప్రాంతం వాడు. దయచేసి ఇది మిషన్ పద్ధతి కాదని మీకు ప్రేమతో సవినయంగా మనవి చేస్తూ, దేవుడు తన మహదైశ్వర్యమును బట్టి మన ప్రతి అక్కర తీరుస్తారు కాబట్టి మన అక్కరలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి మన అక్కరలన్నీ ప్రభు ద్వారా తీర్చుకొని ఆనందముతో, స్తుతులతో, సంతోష సమాధానములతో సదా వర్ధిల్లు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక.